హాయ్ అండి. ఇప్పుడు డేగా 33 భాగం వినండి. మీరు వాడి విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పండి అంది అంజలి. చెప్పను, చేసి చూపిస్తాను, నువ్వెళ్ళు అన్నాడు డేనియల్. మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజలి. విజయ్, కార్తీక్, గాయత్రి ముగ్గురు విజయ్ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సార్, మీరు పర్మిషన్ ఇస్తే ధీరజ్కి మన ట్రీట్మెంట్ రుచి చూపించామంటే నిజాలన్నీ బయటకు వస్తాయి. దీని వెనక ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు అన్నాడు కార్తీక్. వద్దు కార్తీక్, తొందరపడొద్దు. అతని మీద దెబ్బ పడితే డేనియల్ ఎలా రియాక్ట్ అవుతాడు మనం ఊహించలేం అన్నాడు విజయ్. సామాన్యమైన వాళ్ళు ఎవరైనా ఇలా అరెస్ట్ అయి వస్తే మీరు ఇలాగే మాట్లాడేవారా అన్నాడు. ఖచ్చితంగా ఇలా మాట్లాడను, ఎందుకంటే మన పని మనం చెయ్యాలని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తన కొడుకు మీద పడే ప్రతి దెబ్బకి అతను బయట జనాల మీద చూపించొచ్చు. ఇలాంటి వాడి విషయాల్లో ఆచితూచి అడిగేయాలి, కంగారు పడకూడదు అన్నాడు. సార్, నేను చెప్పేది నమ్మండి. ధీరజ్ తన తండ్రికి వ్యతిరేకంగానే ఇదంతా చేశాడు. అది నేను నమ్మకంగా చెప్పగలను. సీక్రెట్గా ఇతనికి సహకరిస్తే ఖచ్చితంగా మనం డేగాని పట్టుకోగలుగుతాం అంది గాయత్రి. ఇలాంటి వాళ్ళని చూసి భయపడే మీలాంటి వాళ్లను, వాడు ఏం చేసినా మంచి కోసమే అనుకునే వాళ్లను ఏం చేయలేం. డేనియల్ కొడుకును పట్టుకుని కూడా మనం ఏం చేయలేకపోతున్నాం చూడండి. మనకంటే అసమర్థులు ఇంకొకళ్ళు ఉండరు అన్నాడు కార్తీక్ అసహనంగా. నేనేం చెయ్యవద్దనట్లేదు కార్తీక్, కంగారు పడొద్దంటున్నాను. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది డేనియల్ కొడుకుని కొట్టడం, తిట్టడం, ఒప్పించడం కాదు. దీని వెనక ఎవరున్నారు, వాళ్ళ ప్లేసులు అన్నీ తెలుసుకో. కార్తీక్, నువ్వు అతని దగ్గరికి వెళ్ళకు, గాయత్రి తెలుసుకుంటుంది అన్నాడు విజయ్. వీళ్ళిద్దరూ కలిసి తోడు దొంగలుగా మారితే అన్నాడు కార్తీక్. ఇతను ఎవ్వరినీ నమ్మడు సార్. మనం నమ్ముదామన్నా చెప్పినా నమ్మనివ్వడు. అన్ని రూల్ ప్రకారం వెళ్ళాలి అంటే కొన్ని టైంలో కుదరదు కార్తీక్ అంది. కార్తీక్, నేను చెప్పేది విను. అతన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయి. ఖచ్చితంగా ఎక్కడో అక్కడ దొరుకుతాడు. తెలిసినవన్నీ చెప్తాడు. డేనియల్ అంత తెలివితేటలు ఉన్నవాడు కాదు ఇతను అన్నాడు విజయ్. నాకైతే నమ్మకం లేదు సార్, కానీ మీరు చెప్పారు కదా, పాటిస్తానంతే అన్నాడు లేచి నిలబడుతూ. సెల్లో ఉన్న ధీరజ్ దగ్గరికి ఎస్ఐ వచ్చి మిమ్మల్ని మిత్తు గురించి చెప్పమని డేనియల్ చెప్పారు అన్నాడు. అతను వంక అర్థం కానట్టుగా చూస్తున్నాడు ధీరజ్. మీ నాన్నగారు చెప్పారు, మీరు మిత్తు గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పండి, అప్పుడే మీరు సేఫ్ అన్నాడు. నేను అతన్ని ఇరికించాలనుకోవట్లేదు. ఈ విషయం ఆయనకు నువ్వు చెప్పు అన్నాడు ధీరజ్. ఇదిగో నాన్నగారు ఫోన్లో ఉన్నారు, మాట్లాడండి అంటూ ధీరజ్కి ఫోన్ ఇచ్చాడు. నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అన్నాడు డేనియల్. మీకోసమే నాన్న, మీ పాపాలన్నీ కడిగేయాలనుకుంటున్నాను, అందుకే ఈ ప్రయత్నాలు అన్నాడు. పిచ్చి వేషాలు వేయకు. నువ్వు ఇప్పుడు మిత్తు గురించి నీకు తెలిసినవన్నీ చెప్పు. ఆ ప్లేస్కి నువ్వు ఎలా వెళ్ళావు, అతను ఎక్కడెక్కడ ఉంటాడు, ఏదీ దాయొద్దు. నీకే విషయం తెలిస్తే అది చెప్పు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. అతను నాకు మంచి చేయాలనుకున్నాడు, నేను అతన్ని ఎలా ఇరికించగలను అన్నాడు ధీరజ్. నీకో విషయం తెలుసా, ఇప్పుడు మిత్తునే నిన్ను అరెస్ట్ అయ్యేలాగా చేశాడు. ఇంకా వాడిని నమ్ముతాను అంటావేంట్రా అన్నాడు డేనియల్. నేను నమ్మను. ఏదో అనుకోకుండా పోలీసులు అక్కడికి వచ్చారంతే. వాళ్ళకి ఆ ప్లేస్ తెలియదు, ఎవరూ చెప్పలేదు అన్నాడు. నువ్వు ఇలా మూర్ఖంగా మాట్లాడడం వల్ల నిజాలు అబద్ధాలు, అబద్ధాలు నిజాలు అయిపోవు. నిన్ను అడ్డు పెట్టుకుని నా నుండి ఏదో ఆశిస్తున్నాడా మిత్తు, అందుకే ఇదంతా ప్లాన్ చేశాడు అన్నాడు. అలా అయితే ఇప్పుడే మీకు ఫోన్ కాల్ వచ్చి ఉంటుందిగా. మీ అబ్బాయిని విడిపించాలంటే నువ్వేం చేయాలో చెప్పి ఉండేవాడివిగా. అలా చేయలేదు అంటే అతనిది చెయ్యట్లేదనే అర్థం అన్నాడు. ఇప్పుడు ఏంటి వాదన? నేను చెప్పింది వినవు. నువ్వు మిత్తు గురించి చెప్పను అంటావు అంతే కదా అన్నాడు. అవును, నేను మిత్తుని ఇరికించాలనుకోవట్లేదు అన్నాడు ధీరజ్. సరే, నువ్వు అతన్ని రక్షించే ప్రయత్నం చేయి. నేను అతన్ని తీసుకొచ్చి జైల్లో నీ పక్కనే పెట్టిస్తాను. అక్కడ చెప్పుకుందరు కానీ మీరిద్దరూ. మీ అమ్మ నిన్ను విడిపించమని ఇప్పుడే వచ్చి ఏడ్చి వెళ్ళింది. అందుకే నీ మేలు కోరి చెప్పాను. నేను చెప్పిందంతా నువ్వు వినకపోతే నేనేం చేయలేను అన్నాడు డేనియల్. మీరు ఏమీ చేయకుండా ఉండాలనే నేను కోరుకుంటున్నాను నాన్న. ప్లీజ్ ఇంకేం చేయకండి. ఎవరికీ అన్యాయం చేయకండి. ఇప్పటికే చాలా పాపాలు మూటగట్టుకున్నాం మనం. ఇక నుంచి కొన్ని మంచి పనులు చేయటానికి ప్రయత్నించండి. ఇక నుంచి కొన్ని మంచి పనులు చేయటానికి ప్రయత్నించండి.
ఈ మంచి ఆ పాపాన్ని కడగకపోయినా మూసేస్తుంది. అందరికీ మంచే కనపడుతుంది. లోపలున్న పాపాన్ని అందరూ మర్చిపోతారు అన్నాడు ధీరజ్. నేనిప్పుడు మంచి చేసి వీళ్ళ నుండి ఏం ఆశించాలి? నాకు వీళ్లతో ఏ అవసరం లేదే. నా అవసరమే వీళ్ళందరికీ ఉంది అన్నాడు డేనియల్. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్లే అనుకుంటున్నారా అన్నాడు. ఖచ్చితంగా నాకు తెలుసు, నా వాళ్లే కాదు పగవాళ్ళు కూడా ఉన్నారని. కానీ వాళ్ళ నుండి నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నా మాట విన్నావా నువ్వు తేలిగ్గా బయటకు వస్తావు, లేదా ఎలా అయినా బయటకు వస్తావు. ఆ మిత్తు అక్కడికి వచ్చాక బయటకు వస్తావు, అంతే తేడా అన్నాడు. అతని జోలికి వెళ్ళకండి నాన్న అనవసరంగా. అతను చాలా ప్రమాదకరమైన వాడు అన్నాడు. ప్రమాదకరమైన వాడు అని తెలిసే అతనితో స్నేహం చేశావా? మీ నాన్నకంటే ప్రమాదకరమైన వాడా? సరే తేల్చుకుంటాం మేమిద్దరం, వాడో నేనో. మా ఇద్దరిలో ఎవరు ప్రమాదకరమైన వాడు అనేది అన్నాడు. మాట్లాడకుండా వింటున్నాడు ధీరజ్. నీ మొండితనం నీదే, కానీ నేను చెప్పింది వినను అంటావు. సరే ఏం చేయాలో నాకు తెలుసులే అని కాలు కట్ చేశాడు. సరిగ్గా అప్పుడే కార్తీక్, గాయత్రి ఇద్దరూ లోపలికొచ్చారు. ధీరజ్ చేతిలో ఫోన్ ఉండడం చూశారు. వీళ్ళిద్దరినీ చూసి తడబడుతూ ఎస్ఐ వెళ్ళి ధీరజ్ చేతిలో ఫోన్ తీసుకున్నాడు. కార్తీక్ దగ్గరకు వచ్చి ఆ ఫోన్ తీసుకుని డిస్ప్లేలో నెంబర్ చూశాడు. పేరు లేదు. ఎవరు ఫోన్ చేశారు ఇప్పుడు అన్నాడు తడబడుతూ. వాళ్ళ అమ్మగారు సార్ అన్నాడు. కాదు, మా నాన్న డేనియల్ ఉరఫ్ డేగా అన్నాడు ధీరజ్. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వేం మాట్లాడాలో మొత్తం అంతా నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటా అన్నాడు కార్తీక్. ఆయన చెప్పినట్టు విని ఆయన చెప్పినట్టే చెప్పేవాడినైతే నేను ఇక్కడ ఉండను అన్నాడు ధీరజ్. నువ్వెక్కడున్నావు కనుక దీన్ని ఉపయోగించుకుని ఆయన్ను ఇక్కడికి రప్పిస్తాను అన్నాడు కార్తీక్. కలలు కనకండి మిస్టర్ కార్తీక్. అలా జరిగేలా ఉంది అని తెలిస్తే మమ్మల్ని ఇద్దరిని ఇండియాలో వదిలేసి ఆయన ఒక్కరూ విదేశాల్లో ఉండరు. ఇప్పుడు మీరు వేసే ప్రతి అడుగు ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నాడు. నీ మాటలు నమ్మడానికి మేము సిద్ధంగా లేము. కానిస్టేబుల్ లోపలికి వస్తూ, సార్ జస్వంత్ ఆడిటోరియం దగ్గరలో గొడవలు జరుగుతున్నాయట. 2 వర్గాలుగా చీరి కొట్టుకుంటున్నారు. అలాని ఇన్ఫర్మేషన్ అన్నాడు. వెంటనే గాయత్రి కార్తీక్ బయలుదేరుతూ, కార్తీక్ మళ్ళీ వెనక్కి వచ్చి, ఇతను నేను వచ్చే వరకు ఈ సెల్లో ఉండాలి, లేదంటే నీ ప్రాణాల మీద ఆశ వదులుకో అని ఎస్ఐని హెచ్చరించి ముందుకు వెళ్ళాడు. చెప్పిన పని చేయకపోతే ఆయన చంపేస్తాడు, చేస్తే ఈయన చంపేస్తాడు. ఏంటి ధీరజ్ బాబు ఇది? మీరు ఎందుకని ఈజీగా దొరికిపోయారు వీళ్ళకి? ఇప్పుడు చూడండి, నేను ఏం చేసినా నాకే ప్రమాదం అన్నాడు ఎస్ఐ. సిన్సియర్గా డ్యూటీ చెయ్యి, ప్రాణాలు పోయినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది డ్యూటీ చేస్తూ పోయానని అన్నాడు ధీరజ్. హిరణ్యకశిపుడు కడుపును పుట్టిన ప్రహ్లాదుడంటి వారు మీరు అన్నాడు. అంతటి మహానుభావులతో పోల్చకు. నేనే ప్రహ్లాదునైతే ఇంత వయసు వచ్చే వరకు ఆగుతానా అన్నాడు ధీరజ్. అది నిజమే అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు ఎస్ఐ. మిత్తు సార్, డేనియల్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు అన్నాడు మిత్తు అసిస్టెంట్ అన్వర్. నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చావా? అది ఎంత ప్రమాదమో తెలుసా నీకు అన్నాడు మిత్తు. కానీ కలవక తప్పని పరిస్థితి సార్ ఇప్పుడు మనది అన్నాడు. అక్కడికి వెళ్తే ప్రాణాలతో వదులుతాడా మనల్ని అన్నాడు మిత్తు. ఒక పని చేద్దాం సార్, వాళ్ళని ఇక్కడికి రమ్మందాం. ఏదైనా అటు ఇటు తేడా వస్తే డేనియల్ని ఇక్కడే లేపేయచ్చు మనం అన్నాడు. నువ్వు డేనియల్ అంటే ఏమనుకుంటున్నావు? అతను ఇక్కడికి వచ్చినా మనకే ప్రమాదం, మనం అక్కడికి వెళ్ళినా మనకే ప్రమాదం. కలవటానికి నేను ఇక్కడ అందుబాటులో లేనని చెప్పు అన్నాడు. అంత ప్రమాదకరమైన వ్యక్తి అంటే మీరు ఎక్కడున్నారో అతను తెలుసుకోలేడంటారా? కనీసం ఫోన్లో అయినా మాట్లాడొచ్చు కదా సార్ అన్నాడు. ఫోన్లో మాట్లాడితే మనం ఎక్కడున్నామో తెలుసుకోలేడు అనుకుంటున్నావా? ఫోన్ సిగ్నల్ ద్వారా పట్టేస్తాడు. ముందు ఆ ధీరజ్ని విడిపించి ఏర్పాటు చేయి. వాడు బయటకు వచ్చి తండ్రి దగ్గరికి వెళ్లే వరకు మనకు ప్రమాదమే అన్నాడు. ప్రమాదం అంటూ ఉన్నప్పుడు ఆ తర్వాత మాత్రం ఎందుకు ఉండదు సార్? మీరే ధీరజ్ బాబుని రెచ్చగొట్టి మాయమాటలు చెప్పి తండ్రికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు అని తెలిసిందనుకోండి అన్నాడు. తెలిసిందనుకోవడానికి ఏం లేదు, ఆల్రెడీ తెలిసింది. అందుకే మనల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాడు అన్నాడు మిత్తు. ఇప్పుడు మరి
ఎలా ఎదుర్కోవడం? ఇలా దాక్కోవడం తప్పించి ఇంకేం చేయలేమా సార్ అన్నాడు. ఎందుకు చేయలేము? ఏమైనా చేస్తే కూడా ఇప్పుడే చేయాలి. ఎందుకంటే అతను కోపంలో ఏదో ఒక రాంగ్ స్టెప్ వేస్తాడు. అది అనుక్షణం అతన్ని గమనిస్తున్న మనుషులకు తెలుస్తుంది. అప్పుడు మనం దెబ్బ కొట్టాలి అన్నాడు. అంటే అతని దగ్గర మీ మనుషులు అని ఆపేశాడు. అది తెలిసిన మరుక్షణం వాళ్ళు ప్రాణాలతో ఉండరు. నేను ఏర్పాటు చేసిన మనుషులని అతనికి తెలిసిన మరుక్షణం అతని చేతిలో కాకుండా వాళ్ళంతట వాళ్ళే చనిపోతారు, లేదా అతని ప్రాణాలు తీసేస్తారు అన్నాడు. మరి అలాంటి వాళ్ళు అక్కడ పెట్టి మీకేంటి సార్ ఇంకా భయం అన్నాడు. డేనియల్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఇలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు అంటే అతని తెలివి అపారమైనది. ఏం జరుగుతుందో చూద్దాం, ఆ తర్వాత బయటకు వద్దాం అన్నాడు. మీరు భయపడుతుంటే నాకెందుకో మరీ సిల్లీగా అనిపిస్తోంది అన్నాడు. అనిపిస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సరోజ మీద. అది వెళ్ళి జైల్లో కూర్చుంది. ఇంకొకడున్నాడు, ఆడి పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు. వాడింకా డేనియల్కు కానీ పోలీసులకు కానీ పట్టుబడ్డాడు అంటే ఇక మనం డేనియల్ని ఏం చేయలేం అన్నాడు. ఇంత జాగ్రత్తగా ఉన్నారు, మీరు పోలీసులనే కొంటే సరిపోయేది కదా అన్నాడు. ఆ ఛాన్స్ లేదురా, ఈ మధ్యన కొంచెం టచ్ తగ్గింది. టఫ్ కూడా అయ్యిందనుకో. అలా అయినా కానీ ఒకరిద్దరిని కొన్నానులే, కానీ అనుకున్న పని అనుకున్నట్టు జరగట్లేదు. ఇప్పుడు ధీరజ్గాడు పట్టు పట్టకుండా ఉండుంటే 2 రోజుల్లో మన పని పూర్తయిపోయేది అన్నాడు. మరంత ఈజీగా ఎందుకు సార్ అతన్ని అక్కడ వదిలేశారు అన్నాడు. ఆ ప్లేస్ ఎన్ని సంవత్సరాల నుండి ఉందో తెలుసా? ఇప్పటికీ ఒక్కళ్ళు కూడా తెలుసుకోలేకపోయారు. ఆఖరికి డేనియల్కి కూడా తెలియదు అది. అలాంటి ప్లేసు ఈ పోలీసులు వచ్చి పట్టుకుంటారని ఊహిస్తామా? ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సరిపోయేది. ఇన్నాళ్ళ నుండి వారికి కనపడలేదు కదా, ఇప్పుడు కనపడుతుందా అనుకున్నాను. అదే పెద్ద దెబ్బ కొట్టేసింది అన్నాడు. వీళ్ళు ఉన్న ఇంటి డోర్ సౌండ్ అవుతోంది. డేనియల్ మనుషులు వచ్చారేమో అన్నాడు మిత్తు భయంగా. అన్వర్ వెళ్ళి విండోలోంచి బయటికి చూసి, కాదు సార్ మనోడే అని తలుపు తీసి లోపలికి వచ్చాక తలుపేసేశాడు. ఏమైంది ఇప్పుడు వచ్చావు? నిన్నెవరైనా చూశారా అన్నాడు. సార్, జస్వంత్ ఆడిటోరియం దగ్గర గొడవలు జరుగుతున్నాయి. న్యూస్ ఛానల్స్ అయితే మీ మనుషులకి డాగా మనుషులకి మధ్యన గొడవ అంటున్నారు అన్నాడు అతను. మన వాళ్ళందరూ ఎక్కడున్నారు? నువ్వు వెళ్ళి చూసావా? మన వాళ్ళు ఉన్నారా అక్కడ అన్నాడు మిత్తు. అదే చిత్రంగా ఉంది సార్, మన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ డేనియల్ మనుషులే, కానీ వాళ్లే కొట్టుకుంటున్నారు అన్నాడు. ఇదంతా డేనియల్ ప్లాన్. మనల్ని బయటికి లాగడానికి చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు రావడం ఎవరైనా గమనించి ఉంటే నీ వెనక ఇక్కడికి వస్తారు. నువ్వు ఈ విషయం ఇక్కడికి వచ్చి చెప్పాలా అన్నాడు. నన్ను ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదు సార్, 1-2 సార్లు నేను చెక్ చేశాను అన్నాడు. నువ్వు అనుకుంటే సరిపోయిందా? అర్జెంటుగా మనం ఇక్కడి నుండి మకాం మార్చాలి అన్నాడు మిత్తు. సార్, ఆ ఛాన్స్ లేదు. బయటంతా పోలీసులు డాగా మనుషులు ఉన్నారు. మిమ్మల్ని ఈజీగా గుర్తుపెట్టేస్తారు అన్నాడు. అంటే ఇక నా పని అయిపోయినట్టేనా? అంత ఈజీగా ఓటమి అంగీకరించను. ఆ డేనియల్ ఏదో దేశం నుంచి ఇండియాకు వచ్చేశాడు. మనం ఈ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళలేమా అన్నాడు మిత్తు. సార్, అతను డేనియల్. డాగా ఎన్ని వేషాలన్నా మార్చగలడు. ఎంతమందినైనా ఏమార్చి తను చెయ్యాలనుకున్నది చేసి తీరగలడు. మనం అంటే కష్టమే సార్ అన్నాడు. నేను అలాగే ఒక మేకప్ మెన్ని కూడా పెట్టుకోవాలనుకున్నాను, కానీ మనకు అంత అవసరమే ఉంటుందిలే అనుకున్నాను. ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు మిత్తు. ఏముంది బాస్, కదలకుండా ఉన్న ప్లేస్లో ఉండడమే. ఏమవుతుందో అది చూద్దాం అన్నాడు. ఏమీ చేయలేని మిత్తు బోనులో ఎలకలా అల్లాడుతున్నాడు. గాయత్రి, కార్తీక్ వెళ్ళేసరికి పోలీసులందరూ అల్లర్లు జరుగుతున్న దగ్గర అందరినీ చెదరగొడుతున్నారు. కొట్టుకుంటూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. అందరూ కలిసి మళ్ళీ స్టేషన్కి వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఏంటి మీకు గొడవ అన్నాడు కార్తీక్. ఎవరూ మాట్లాడలేదు. అందరూ సైలెంట్గా కూర్చున్నారు. అలా సైలెంట్గా కూర్చుంటే ఏంటి అర్థం? ఏంటి మీ మధ్యన గొడవ రెట్టించాడు కార్తీక్. మళ్ళీ నిశ్శబ్దం. అక్కడ ఉన్న సందీప్ లాఠీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సార్, మా వాళ్ళని వాళ్ళు కొడుతున్నారని ఎవరో చెప్పారు సార్. వచ్చేసరికి కొట్టుకుంటున్నారు అంతే. మేము కూడా వాళ్ళతో కలిసి కొట్టడం మొదలుపెట్టాం అన్నాడు ఒకడు. మేము అంతే సార్, మాకెవడో మా ఫ్రెండ్ చెప్పాడు కొట్టుకుంటున్నారని, అంతే వచ్చి మేము వీళ్ళతో జాయిన్ అయిపోయాం అన్నాడు ఇంకొకతను. మీ ఫ్రెండ్ పేరేంటి అన్నాడు సందీప్.
ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు సార్, మా కాలేజీలో చదువుతున్నవాడే అన్నాడు. ఏంటి మీరందరూ స్టూడెంట్సా అన్నాడు. మాలో చాలామంది స్టూడెంట్స్, మిగిలిన వాళ్ళంతా మా ఫ్రెండ్స్ సార్ అన్నాడు. ఏంటి మీరు స్టూడెంట్స్ అయ్యుండి రౌడీలతో ఫ్రెండ్షిపా అన్నాడు. మీకంటే రౌడీలా కనిపిస్తున్నారు కానీ మా ఇంటి దగ్గరలో వాళ్ళు, మా వీధిలో వాళ్ళు, మా చుట్టాలు వీళ్ళంతా అన్నాడు. మీలో ఎవరైనా అసలు గొడవ ఎందుకు మొదలైందో చెప్పాలి, లేదంటే అందరినీ అరెస్ట్ చేసి లోపల పడేస్తాను. గొడవ ఎందుకు మొదలైందో, ఎందుకు కొట్టుకుంటున్నారు ఆ విషయం చెప్పి మీరు బయటికి వెళ్ళండి అన్నాడు కార్తీక్. నువ్వు చెప్పరా అన్నాడు ఒక అతను. రేయ్ నువ్వు చెప్పరా అన్నాడు ఇంకొక అతను. ఓపిగ్గా వాళ్ళ వంకే చూస్తున్నాడు. అందులో ఒక అబ్బాయి లేచి, సార్ నా గర్ల్ ఫ్రెండ్కి వీడు ప్రపోజ్ చేశాడు సార్, అందుకే నేను వీడిని కొట్టాను. వీడేమో వెళ్ళి ఒక నలుగురిని తీసుకుని వచ్చాడు అన్నాడు. అవును సార్, వీడిని నేను ఒక్కడనే కొట్టలేను, అందుకే నలుగురిని తెచ్చుకున్నాను అన్నాడు అతను. 5గురు చేరి నన్ను కొడుతుంటే నేను మా వాళ్ళని పిలిచాను సార్. ఇంకా ఇక్కడి నుండి అలా అందరూ కలిసి పెద్దదైపోయింది. ఎవరిని ఎవరు కొట్టుకుంటున్నారో కూడా తెలియకుండా కొట్టేసుకున్నాం అంతే సార్ అన్నాడు. అంటే మీకు డ్యావ్గా ఎవరో తెలీదు, డేనియల్ ఎవరో తెలీదు, మిత్తు ఎవరో కూడా తెలీదు, ముత్యాలరావు ఎవరో కూడా తెలీదు అన్నాడు కార్తీక్. ఎందుకు తెలియదు సార్? డ్యాగా అంటే డేనియల్, మిత్తు అంటే ముత్యాలరావు. తెలుసు సార్, మిత్తు అన్నా ముత్యాలరావు అన్నా ఒకటే. మీరెన్నో సంవత్సరాల నుండి నానా పాటలు పడుతున్నారు సార్ డ్యాగాని అరెస్ట్ చేయటానికి. ఇప్పుడు కొత్తగా మిత్తు అంటున్నారు. సార్ వాడేం చేశాడు సార్ అన్నాడు. వీళ్ళకి మామూలు ఇవ్వలేదేమోరా సార్, అతను ఎప్పటి నుండో ఈ బిజినెస్ చేస్తున్నాడు, మీ వాళ్ళకి మామూలు ఇస్తున్నాడు. ఇన్నాళ్ళు ఊరుకుని ఇప్పుడే మొదలు పెట్టారంటే నేను చెప్పింది నిజమే రోయ్ అన్నాడు అందరినీ చూస్తూ. ఎవడ్రా ఆ మాట అంది అంటూ సందీప్ దగ్గరికి వెళ్తుంటే కార్తీక్ వెనక్కి పిలిచాడు. వీళ్ళ నోటి నుండి నిజం రాదు, నువ్వు అడిగే కొద్దీ ఇలాంటి వెటకారం మాటలే వస్తాయి. అందరినీ లోపల పడేయి, తర్వాత చూద్దాం అన్నాడు. సార్ మాలో మేము కొట్టుకున్నాం కరెక్టే సార్, నేను వీడికి సారీ చెప్పేస్తున్నాను. సారీరా, నీ గర్ల్ ఫ్రెండ్కి నేను ప్రపోజ్ చేసినందుకు అన్నాడు. సారీరా, కోపంలో కొట్టేసినందుకు అంటూ వాళ్ళిద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. మేం కాంప్రమైజ్ అయిపోయాం సార్, ఇక సెల్లోకి ఎందుకు సార్, ఇలాంటి పొరపాట్లు ఇంకోసారి చెయ్యం, వదిలేయండి సార్ అన్నాడు. వీళ్ళు దేశముదుర్లు అంది గాయత్రి. అంతేకాదు మొత్తం అందరూ డేగా మనుషులే అని వాళ్ళ వైపు చూసి, మీరెవరో ఏంటో అన్నీ నాకు అర్థమయ్యాయి, కానీ మీరు ఇక్కడ ఎందుకు అల్లరి చేశారో నాకు తెలియాలి అన్నాడు. మేము ముందు చెప్పింది నిజమే సార్, మాకు గర్ల్ ఫ్రెండ్ గురించి గొడవ వచ్చింది. నాకు డేనియల్ అంటే తెలుసు కానీ మేము అతను మనుషులం కాదు సార్, మేము స్టూడెంట్స్ కదా అన్నాడు. ఏ కాలేజీలో చదువుతున్నారా, ఏది మీ ఐడెంటిటీ చూపించండి అన్నాడు సందీప్. సార్ ఐడెంటిటీ కార్డు ఓన్లీ కాలేజీకి వెళ్ళినప్పుడే పట్టుకు వెళ్తాం సార్, రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కూడా కాలేజ్ ఐడి కార్డు ఉంటుందా అన్నాడు. సరే ఒక పని చేయండి, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పడేయి, వీళ్ళ పేరెంట్స్ ఐడి కార్డులు పట్టుకొచ్చిన తర్వాత చూసి అప్పుడు వదులు అన్నాడు కార్తీక్ సందీప్తో. సార్ అంటున్నారు వాళ్ళు. ఇంతమంది అంటే అన్నాడు సందీప్. రూమ్కి ఎంతమంది పెడితే అంతమందిని తోసేయి, భయం ఉంటుంది కదా వాళ్ళకు కూడా అన్నాడు చిన్నగా కార్తీక్. అంతమందిని 2 సెల్లల్లో పెట్టారు, ఫుల్గా నిండి ఒకరి పక్కన ఒకరు కూర్చునే ప్లేస్ లేక అందరూ నిలబడి ఉన్నారు. ఒక లాయరు, ఒక 4-5 వ్యక్తులు లోపలికి వస్తూ, సార్ వీళ్ళందరికీ బెయిల్ తీసుకొచ్చాను అన్నాడు లాయరు. వీళ్ళంతా ఎవరు అన్నాడు కార్తీక్. మా కంపెనీలో పనిచేసే కుర్రాళ్ళు సార్, వాళ్ళేదో గొడవ వచ్చి కొట్టుకున్నట్టున్నారు అన్నాడు కూడా వచ్చిన వ్యక్తి. ఒకసారి పరిశీలనగా చూడండి వాళ్ళందరినీ. వాళ్ళందరూ మీ కంపెనీలో వర్కర్సేనా అన్నాడు. అవును సార్, అందరూ మా కంపెనీ వర్కర్సే అన్నాడు అతను. తర్వాత ఏమైందో ఇంకో భాగంలో వినండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.